హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఫెస్టివల్ సీజన్స్లో రోజుకొక స్వీట్ చేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా కాలాజామున్ రెసిపీ చేస్తే దేవుడికి నైవేద్యంగాను మరియు మనం కూడా సేవించడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ డెసినేటెడ్ కోకోనట్. మనకు అవైలబుల్గా ఇంట్లో కోకోనట్ ఉంటే దాంతో మనము ఇలా డెసినేటెడ్ కోకోనట్ పొడి తయారు చేసుకోవచ్చు. నేను ముందుగా కోకోనట్ని ఇలా చాప్ చేసుకొని మిక్సీ పెట్టాను. బ్రౌన్ పార్ట్ని పూర్తిగా రిమూవ్ చేసి, చూసారా, ఇలా మీకు కూడా వస్తుంది. తరువాత ఒక బౌల్ తీసుకొని ఇన్స్టంట్ మిక్స్ జామున్ పొడి కానీ లేదా మీతో ఇంట్లో అవైలబుల్ ఉంటే కోవా విత్ మైదాతో కూడా ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ ఇన్స్టంట్ ఎంటీఆర్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇలా పిండిని పూర్తిగా బౌల్లో వేసుకొని ఒక గ్లాస్ పాలను కూడా తీసుకొని ఇందులో లంప్స్ లేకుండా పూర్తిగా నెమ్మదిగా పాలను వేసుకుంటూ మనము కలుపుకోవాలి. చూసారా, ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలిపిన తరువాత మీకు కూడా ఇదే కన్సిస్టెన్సీలో జామున్ మిక్స్ రెడీ అవుతుంది. అడిషనల్గా మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. పాలు సరిపోతే, ఒకవేళ అలా సరిపోకపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చూసుకుంటూ కలుపుకోండి. లేదంటే పిండి మరీ జారుగా అవుతుంది, మనకు ఉండలు చుట్టడానికి అస్సలు అవ్వదు. తరువాత ఒక టేబుల్ స్పూన్ గీని కూడా తీసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు డాల్డాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి పూర్తిగా పిండిలో కలిసేలా ఇలా కలుపుకోండి. నెమ్మదిగా ఒక 2 నిమిషాల పాటు కలిపితే మనకు నెయ్యి పూర్తిగా పిండిలో ఇమురుకుంటుంది. మినిమం 5 నుంచి 10 నిమిషాలు లేదా 10 లేదా 15 నిమిషాల పాటు కలిపిన పిండికి పూర్తిగా రెస్ట్నివ్వండి. మీకు కూడా ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. చూడండి, నేను వేలుతో ప్రెస్ చేస్తే ఇలా అచ్చులుగా పడాలి. అలా అయితే పర్ఫెక్ట్గా మనకు జామున్ మిక్స్ తయారైనట్టు. ఈ పిండికి 10 నుంచి 15 నిమిషాల పాటు రెస్ట్నివ్వండి. ఇంతలోపు మనము డెసినేటెడ్ కోకోనట్ తయారు చేసుకోవాలని చెప్పాను కదా, దానికి ఒక మందంగా ఉన్న ప్యాన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 1 నిమిషం తరువాత నెయ్యి పూర్తిగా కరిగిన తరువాత ఇందాక మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పొడి ఉంది కదా, దానిని తీసుకొని ప్యాన్లో ఇలా లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేయాలని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఇందులో కోకోనట్లో ఉన్న చెమ్మ పూర్తిగా పోయేంత వరకు. మనం తీసుకున్నది నార్మల్ కోకోనట్ అండి. ఒకవేళ మీరు డ్రై కోకోనట్ తీసుకుంటే ఇలా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. దీనికోసం కాఫీ గ్లాస్లో నేను వాటర్ తీసుకొని ఇలా బౌల్లో వేశాను. కప్పు కొలతల్లో 1 కప్పు షుగర్ని వేసి ఇలా షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. తీపు ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఇంకొక 1/4 కప్ లేదా 1/2 కప్ కానీ యాడ్ చేసుకోవచ్చు. యాలుక్కలను ఇలా దంచుకొని యాడ్ చేశాను. తరువాత జస్ట్ 1 పించ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీతో అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేయడం వల్ల మంచి టెక్స్చర్తో పాటు టేస్ట్ని కూడా మన కాలా జామున్కి ఇస్తుంది. అందుకనే నేను 1 పించ్ యాడ్ చేశాను. చూసారా, షుగర్ సిరప్ పాకంలా ఇలా మీడియంగా రావాలి. తరువాత మనం జామున్ని ఉండలుగా ఇలా చిన్న చిన్న ముద్దలుగా ఉసిరికాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా మీకు నచ్చిన షేప్లో ఏదర్ సిలిండ్రికల్ షేప్ కానీ లేదా రౌండ్ షేప్ బాల్స్ కానీ కొద్దిగా వేళ్ళకి
గీని రాసుకొని ఇలా ఉండలు చుడితే మీకు క్రాక్స్ రాకుండా ఈవెన్గా జామున్ ఉండలు రెడీ అవుతాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా ఇలా చేతిలో తీసుకుంటూ 2 చేతులకి నెయ్యిను అప్లై చేసి ఇలా మీకు నచ్చిన షేప్లో ఉండలుగా చేసుకోండి. నేను కొన్ని ఉండలు సిలిండ్రికల్ షేప్లో చేశాను, మరికొన్ని ఉండలు రౌండ్ షేప్లో చేశాను. 2 విధాల పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇదే విధంగా మీరు కూడా పూర్తిగా పిండి అయిపోయేంత వరకు ఉండలుగా చుట్టండి. చూసారా, చివరిగా మీకు కూడా ఉండలన్నీ చుట్టిన తరువాత ఇలా పూర్తిగా రెడీ అవుతాయి. ఇందులో ముఖ్యంగా ఉండలు చేసేటప్పుడు ఉండలపైన క్రాక్స్ అస్సలు రాకూడదండి. ఒకవేళ అలా వస్తే మీరు జామున్ ఉండలు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పూర్తిగా చిదిమిపోతుంది. అప్పుడు పర్ఫెక్ట్ షేప్ అస్సలు రాదు. ఇలా ఆయిల్ వేడయ్యాక మీరు తయారు చేసిన జామున్ ఉండలను ఇలా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉంచి లోపలి వరకు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచి చేస్తే పైన మాత్రమే జామున్ కలర్ వచ్చి లోపల అస్సలు ఉడకకుండా పచ్చిగా ఉంటుంది, రుచి పూర్తిగా పోతుంది. కాబట్టి నేను చెప్పిన టిప్స్తో నిదానంగా మీరు చేస్తే పర్ఫెక్ట్గా మీకు కూడా లోపలి వరకు ఉడికి మనకు పూర్తిగా తయారవుతాయి. మధ్యలో ఇలా జాలురగరిట తీసుకొని ఇలా ఉండలను 2 వైపులా టర్న్ చేస్తూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉండ లోపలి వరకు పూర్తిగా ఉడికేంత వరకు 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేస్తే ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తరువాత మీకు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ కలర్ వచ్చాక గెరెటతో జామున్ ఉండలను ఆయిల్ నుంచి వేరు చేసి ఇందాక మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేడిగా వేయండి. నేను 2వ వాయి జామున్ ఉండలను ఫ్రై చేస్తున్నానండి. మీతో ఉన్న మిగతా ఉండలను కూడా పూర్తిగా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి వేరు చేశాక షుగర్ సిరప్లో వేసుకొని మినిమం 10 నుంచి 20 నిమిషాల పాటు షుగర్ సిరప్లో పూర్తిగా ఇమురుకోవాలి. అప్పుడే మనకు లోపల జ్యూసీగా పైన కొద్దిగా సెమీ సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడు పర్ఫెక్ట్గా మనకు జామున్ రెడీ అయినట్టు. తర్వాత తయారైన జామున్ని ఇలా ఒక బౌల్లో తీసుకొని కోకోనట్లో ఇలా రోల్ చేసి ఒక సపరేట్ ప్లేట్లో కానీ లేదా బౌల్లో కానీ సర్వ్ చేసుకోండి. మినిమం 3 నుంచి 5 రోజుల పాటు ఈ జామున్ ఉండలు నిల్వ ఉంటాయండి. మీరు ఎటువంటి గాబరా పడాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలా లేదా అలాగే ఉంటే సరిపోతుందా అనే డౌట్స్ ప్రతి ఒక్కరికి బిగినర్స్కి వచ్చే ఉంటాయి. మీరు ఎలా స్టోర్ చేసినా మినిమం 3 నుంచి 5 రోజుల పాటు పక్కాగా నిల్వ ఉంటాయి. నేను తయారు చేసి నిల్వ ఉంచిన తరువాతనే మీకు ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. పక్కాగా నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా కాలా జామున్ రెడీ అవుతుంది. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్ కోసం నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.